పెద్ద ప్లాన్ ఏం చేయలేదు, పర్లేదు భగవంతుడి దేవాల ఆయనే చూసుకుంటాడు కాబట్టి. ఏదో మనకు కావాల్సిన థియేటర్లు స్మాలే, ఎక్కువ అవసరం లేదు కాబట్టి ఇనీషియల్గా వచ్చి మంచిగా ఒకవేళ ప్రజాదరణ పొందితే ఆటోమేటిక్గా వాళ్ళే ఇస్తారు కాబట్టి మనకి పెద్ద ఇష్యూ ఉండకపోవచ్చు. ఓకే, సో నేను ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను. ఫుల్ విత్ ఫైర్ అన్నావు దాంట్లోనే. ఫైర్ నువ్వు ఇచ్చే ఆన్సర్లో ఉంటుంది, నేనైతే ఫైర్లో క్వశ్చన్ అడగను అసలు. ఓకే, సో 1 word డిస్క్రైబ్ అబౌట్ అవర్ ఫియర్. ఫియరే ఉంది కదా దాంట్లో 1 word అంటే. క్రేజీగా చెప్పు. అంటే నాకు తెలిసిన ఫియర్ అయితే అవును చూశాను, నాకు తెలియదు ఏదన్నా క్రేజీగా చెప్పు. సరే నీ లైఫ్లో నువ్వు దేనికి ఎక్కువ ఫియర్ అవుతావు చెప్పు అని. డార్క్నెస్. ఓకే, చాలా మంది అక్క అదే దాని గురించి బాధపడుతుంటాం. చాలా. ఓవర్కమ్ ఎట్లా చెప్పొచ్చుగా కొంచెం. లైట్లు వేసుకోవటమే. అయ్యా లైట్లు వేసుకోవడమే. నువ్వు నెక్స్ట్ టైం మంచి హ్యూమర్ ఉన్న ఫిలిం ప్లీజ్ రాసుకో నాకు. అయ్యో 100%. నిమిషానికి వేసేస్తున్నావు పంచాలు. భయపెట్టేది కాకుండా అదొకటి ఉందక్క, నవ్వటం ఒక భోగం, నవ్వకపోవటం ఒక రోగం అని చెప్పి ఉంటుంది కదా. అసలు ఆ స్పాంటినిటీ ఉండాలి, బట్ లాట్ ఆఫ్ యూ హ్యావ్ అనమాట. నెక్స్ట్ టైం ట్రై చేయి మంచి హ్యూమర్తో సబ్జెక్ట్. అవును, ప్లానింగ్ ఆల్రెడీ. ఓకే డన్. అభి సార్ని 1 word లో చెప్పాలి, ఎలా చెప్తావు? ఇంత కష్టమైన క్వశ్చన్ అడుగుతున్నావు ఏంట్రా, ఎవరు అడగలేదు ఇంత కష్టంగా. 1 word లో చెప్పాలి అంటే ఏం చెప్పను. మంచి ప్రేమికుడు. ట్రూ లవరా లేదా గుడ్ లవరా? మంచి ప్రేమికుడు అంతే. ఎప్పుడైనా కోపం వస్తే ఇద్దరులో ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు? నిజమే కదా, నువ్వే చెప్తావా? తను అసలు ఎప్పుడు చెప్పడు. ఎప్పుడు చెప్పడు అంటే ఏంటి, నేను తప్పు చేయలేదు అందుకు చెప్పను అంటారా? తప్పు చేసినా చెప్పడు. నువ్వే చెప్తావు. సరే డన్. సో 1 word డిస్క్రైబ్ అబౌట్ వేదిక. బెస్ట్. ఓకే, సో ఇందులో డిఓపి క్లిప్స్ చాలా బాగున్నాయి, కొన్ని ఫ్రేమ్స్. డిఓపి గురించి 1 word లో చెప్పాలి, సే సంథింగ్. వెరీ హార్డ్ వర్కింగ్. ఓకే, మన ఎడిటర్ గురించి 1 word లో చెప్పవా? షీ ఈస్ బ్యూటిఫుల్. అది షీ ఈస్ సో బ్యూటిఫుల్. ఎడిటర్ ఎవరో మళ్ళీ కింద డిస్క్రిప్షన్లో వేస్తారు అనమాట. ఓకే డన్. ఎడిటర్ గురించి, మ్యూజిక్ గురించి చెప్పక 1 word. హీ ఈస్ ఎ మ్యూజిషియన్. ఈ టోటల్ ఫిలిం ఇట్స్ లైక్ బేబీ కాబట్టి నీకు ఫియర్ నుంచి ఒక వండర్ఫుల్ మూమెంట్ ఏదైనా మాతో షేర్ చేసుకుంటావా? ఫర్ ఎవర్ ఉంటుంది అనిపించింది ఒకరోజు. అంటే పెయిన్ఫుల్లా హ్యాపీయా? నీ ఇష్టం అక్క, హ్యాపీ చెప్పు. నువ్వు ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు, అందరు నవ్విస్తావు కాబట్టి. అందుకే నాకు ఎక్కువ ఎక్సైటెడ్ ఉండవు ఏది కూడా, ఎందుకంటే అన్ని ఈక్వల్ గానే చూస్తూ ఉంటాను కాబట్టి. ఓకే, నీ ఇష్టం చెప్పు ఏదైనా. అంటే నేను మర్చిపోలేనిది ఏంటంటే ఒకరోజు షూటింగ్ చేయాల్సి వచ్చింది. దట్ డే ఐ హ్యాడ్ వెరీ పెయిన్ఫుల్ మూమెంట్ అనమాట. ఓకే, ఏదో తెలియకూడదు. కరెక్ట్గా అదే రోజు నాకు ఒక విషయం తెలిస్తే నేను ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన సీను, ఆయన కెమెరా పెడుతున్నాడు, నేను మానిటర్ చూస్తున్నా, నాకు మానిటర్ కనపడట్లా, కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి. ఓకే, సో కళ్ళల్లోంచి నీళ్లు కిందకి దిగకూడదు, ఎందుకంటే నా పక్కన టీం ఎవరు చూడకూడదు, అసలు ఎవరికి తెలియదు ఈ విషయం. సో అవి కిందకి దిగకూడదు, లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఆ షూట్ కంటిన్యూ చేయాలి. సో నా లైఫ్లో నేను అనుకున్న, అబ్బా ఇంత కష్టమైతే ఎవరికి రాకూడదు అనుకున్న మూమెంట్ అది. నేను అంటే అలా 100 మందిలో నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను కదా, ఆ నవ్వును అట్లాగే ఉంచి ఇక్కడ నుంచి చుక్క కిందకి రాకూడదు, ఒక గుండెల్లో అంత బాధ, అంటే వరస్ట్ పెయిన్ఫుల్ మూమెంటు. నేను షూటింగ్ చేయాలి, అలాగే చేసిన ఆ రోజు షూటింగ్. సో మేబీ ఐ వాజ్ లిటిల్ అన్హ్యాపీ అబౌట్ మై వర్క్, బట్ దట్ వాజ్ అంటే అసలు ఎప్పటికీ మర్చిపోలేను. అంటే అలాంటి రోజు ఏ మేకర్కి రాకూడదు అని అనిపించింది నాకు అప్పుడు, అంతే. మనం అందరం సిరీస్ చూస్తున్నాం, ఫిలిమ్స్ చూస్తున్నాం. నువ్వు ఎగ్జైటెడ్గా ఉన్న ఫిలిం ఏంటి ఇప్పుడు? నువ్వు థియేటర్లో చూడడానికి రెడీ అవుతున్న ఫిలిం? పుష్పనే. ఇంకేముంది? పుష్పనే. అదే ఉంది మనకి ఇప్పుడు. అదే ఉంది, మన ముందు కూడా అదే ఉంది, అదే ఉంది. తర్వాత ఇంకా చాలా ఉన్నాయి లిస్టు, బట్ ఇమ్మీడియట్ అంటే పుష్ప వెయిటింగ్. చాలా మందికి హోప్స్ ఉందక్క. నీకు ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టీజర్ చూసినప్పుడు, సాంగ్స్ చూసినప్పుడు, ట్రైలర్ చూసినప్పుడు? అంటే నేను ఏ హోప్స్ పెట్టుకోను సువర్ణ, వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ నేను సినిమాకి వెళ్తా. నేను చూడాలని డిసైడ్ అయిపోయాక అసలు రివ్యూస్ విన్ను, అసలు ఆ మూవీ గురించి ఏం విన్ను, ఫస్ట్ ఏది అవైలబుల్ ఉంటే ఆ షోకి వెళ్ళిపోతా, బ్లాంక్ మైండ్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ మూవీకి వెళ్ళిపోతా, చూస్తా, బాగుంటే హ్యాపీగా ఫీల్ అవుతా, బాగోపోతే బాధగా ఫీల్ అవుతా, ఇంతే. నేను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ తీసుకోను నా మైండ్ మీద, అండ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను, ఎందుకంటే అది డిసప్పాయింట్మెంట్ అవుతుంది కాబట్టి అట్లాగా. సో ఏ మూవీకైనా అట్లాగే వెళ్తా. ఓకే డన్. నీ ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళి గారు అని చెప్పావు ఒక ఇంటర్వ్యూలో. సో ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికీ ఎంతోమందికి ఆయన ఇన్స్పిరేషన్. ఎందుకంటే సీరియల్స్ టైం అప్పటి నుంచి కూడా తనేంటో ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళారు. ఇట్స్ లైక్ టాలీవుడ్ ఏంటంటే ఆస్కార్ దాకా తీసుకెళ్లారు కాబట్టి ఇంకా ప్రైజ్ ఎక్కువ ఉంది ఆయన మీద, ప్రౌడ్ ఉంది, బాధ్యత ఎక్కువ ఉంది, లవ్ కూడా వచ్చింది. సో రాజమౌళి గారి నుంచి యాజ్ ఎ డైరెక్టర్గా నువ్వు ఒక ఫీమేల్ డైరెక్టర్గా ఒక క్వాలిటీ పిక్ చేసుకోవాలి, విచ్ క్వాలిటీ యూ పిక్డ్ అవుట్? అదే అంటే ఆ ఆడియన్ని
ఆయన స్టడీ చేశారు, ఆడియన్ పల్స్ తెలుసుకున్నారా? సో అది నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలుసుకోవాలి. ఓకే, అది తెలుసుకున్న ఏ డైరెక్టర్ అయినా సక్సెస్ ఇంకా. ఓకే, నేను అనేది ఉండకూడదు, ఓన్లీ ఆడియన్ అనేది మాత్రమే ఉండాలి. అప్పుడు ఏ డైరెక్టర్ అయినా సక్సెస్ అవుతారు. అక్క లక్కీ లక్ష్మణ్ నీకేమిచ్చింది? అనుభవాన్ని. సూపర్. ఓకే, సో టాలీవుడ్లో నీ క్రష్ ఎవరు ఉన్నారు అభి గారు కాకుండా? అభి టాలీవుడ్ లో కాదు, నాకు రియల్ బయట లైఫ్ లో కాబట్టి. ఓకే, ప్రభాస్. ప్రభాస్. ఓకే, మరి ఇప్పుడు రాజాసాబ్ గురించి వెయిటింగా, సలార్ పార్ట్ 2 గురించి వెయిటింగ్? అసలు నేను ఆయన ఇష్టపడటం వల్ల ఆయనకు పెళ్ళి అవ్వాల. నిజమా? నిజం. ఎందుకు? ఏమో అట్లా అనుకుంటున్నా. నువ్వు అనుకుంటున్నావా? అయ్యో బాబాయ్, కంపెనీస్ ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఏదో తెలుసా? నేను ఎప్పుడు అంటూ ఉంటా సరదాగా అభితో, అభి కంపెనీస్ నేను ఆయన ఇష్టపడటం వల్ల ఆయనకి పెళ్ళి అవ్వలేదా ఏంటి అంటుంటా అంతే. అయితే చాలా మంది ప్రభాస్ ఫీమేల్ ఫ్యాన్స్ నీకు ఫిదా అవుతారు ఇప్పుడు. మీరు ఇంకా ఇష్టపడండి, ఆయనకి పెళ్ళవద్దు, మేము ఇంకా ఫాలో ఆయనకి అసలు పెళ్ళవద్దు. పాయింట్. అవునక్క, నిజంగా ఎంత మేమందరం ఫ్యాన్సే కాబట్టి ముందు నిన్ను ఫాలో ఇన్ లవ్ అవుతాం. సో మీరు ఇంకా లవ్ చేయండి, ఆయన పెళ్ళవద్దు. ఆయనకి తెలిస్తే నన్ను లోపలేస్తారు. లేదు, ఆయన కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాడు. ఎవరు మీడియా ముందు ఎందుకండి నా పెళ్లి గురించి అడుగుతారు అంటారు ఆయన. సో మీరు ఇంకా ఇష్టపడండి హరిత గారు, నాకు అప్పట్లో పెళ్ళి వద్దు అంటారు. ఓకే, సరే, ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా మీట్ అయ్యావు డార్లింగ్ని, ఆ మినిట్, ఆ సెకండ్ నీ ఏంటి, నీ ఎమోషన్ ఏంటి, నీ ఎక్స్ప్రెషన్ ఏంటి? మీట్ అవ్వను. ఏంటక్క ఇలా చెప్తున్నావు ఆన్సర్లు? అవ్వవా? ఓ ఛాన్స్ వచ్చినా అవ్వవా? మ్యాక్సిమం అవాయిడ్ చేస్తా, అవ్వను. ఇదేంటక్క? అంటే చాలా మనం ఇష్టపడిన వ్యక్తుల్ని దూరంగా ఉన్నంత వరకే బాగుంటుంది, దగ్గరికి వెళ్తే అని నేను కొన్నిసార్లు బిలీవ్ చేస్తాను. అంటే నేను నాకు ఇష్టం పోకూడదు అనుకుంటున్నప్పుడు వాటి దగ్గరికి వెళ్ళను నేను. ఓకే, బికాస్ మనం మనుషులం కదా. సో అందుకనే అలాగే నాకు ఇష్టం. ఎందుకంటే నేను మిర్చి, మిస్టర్ పర్ఫెక్ట్, అప్పుడు ప్రభాస్ ఇష్టం. ఇప్పుడు ప్రభాస్ పెద్ద అతను అయిపోతున్నాడు కదా. సో నేను ఆబ్వియస్గా అలా దూరం నుంచి ఉండి చూడటమే నాకు ఇష్టం. ఓకే, సో కలవటం ఇష్టం లేదు. చాలా చాలా సూపర్ ఆన్సర్ అనమాట. ఈ ఆన్సర్ ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్ పేజ్లో కట్ చేసి వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట ఇలాంటి ఆన్సర్. సో ఫైనలీ గుడ్ టు సీ యూ అక్క. నిజంగా వెరీ కైండ్ హార్టెడ్, ఏ ఉండదు పైకి చెప్పేస్తావు ముఖం మీద. సో అలాంటి వ్యక్తులనే చాలా హ్యాపీగా, లోపల బాడీ హ్యాపీ సోల్తో ఉంటుంది. సో నువ్వు ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలి. ఒక ఫీమేల్ డైరెక్టర్, మాకు తెలిసిన డైరెక్టర్ ఇండస్ట్రీలో సస్టైన్ అయితే మాలాంటి ఎంతోమందికి ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకంటే నువ్వేమీ బ్యాక్గ్రౌండ్తో రాలేదు, వితౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చావు ఇండస్ట్రీలో, నిన్ను ప్రూవ్ చేసుకుంటున్నావు. సో మాలాంటి ఎంతోమందికి ఇన్స్పిరేషనల్గా ఉంటావు. సక్సెస్ఫుల్గా ఇందులో ఉండాలి, మనస్ఫూర్తిగా సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ మా సిగ్నేచర్ ఆడియన్స్కి ఫియర్ గురించి చెప్పేసాయి. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరుకోవటమే కాదు, నువ్వే అందరినీ థియేటర్స్ పంపించాలి. నేను తీసుకొస్తాను నాకు ఆల్రెడీ చెప్పారు సార్. యా, సో సిగ్నేచర్ ఆడియన్స్కి నేను చాలా మనస్ఫూర్తిగా అడిగేది ఏంటి అంటే, అందరికీ తెలిసిందే నేను పక్కా తెలుగు అమ్మాయిని. సో మీలో ఒక దాన్ని. సో డెఫినెట్గా మీరు ఏదైతే టైం స్పెండ్ చేస్తున్నారో, అండ్ రెండోది ఏదైతే మనీ స్పెండ్ చేస్తున్నారో అదైతే వేస్ట్ అయ్యే సినిమా అయితే మన ఫియర్ కాదండి. సో డెఫినెట్గా అమ్మాయి అనో, లేదా ఒక మనిషి అనో, లేదా ఒక డైరెక్టర్ అనో మీరు ఎంకరేజ్ చేస్తారో తెలీదు, బట్ డెఫినెట్గా ఇలాగా ఒక స్మాల్ ప్రాజెక్ట్స్తో, ఒక కంటెంట్ అండ్ కాన్సెప్ట్ బేస్డ్ స్మాల్ ప్రాజెక్ట్స్తో వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా ఒక క్వాలిటీ మేకర్స్ అయితే వస్తారు. సో ఒక ఏమంటారు, నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఒక పాత్ దొరికినట్లు కూడా అవుతుంది. కాబట్టి సో ఒక అవకాశం ఇవ్వాలని మాత్రం చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయనని మాత్రం చెప్తున్నాను. సో మీ అందరి ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. తప్పకుండా అక్క, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ టు సీ యూ అగైన్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సువర్ణ. థ్యాంక్ యూ. ఎస్, ఇది వాళ్ళ స్పెషల్ చిట్టా. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.